ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అండ్ శ్రీనిధి సినిమా రెండు బ్యానర్ల మీద దైవం నరేష్ గౌడ్ గారు అలాగే పరిగి శ్రవంతి మల్లిక్ గారు ప్రొడ్యూసర్స్గా ప్రభుత్వ సారే దుకాణం సినిమా తీయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉండే పాత్రలందరూ కూడా ఇంతకుముందు నేను పరిచయం చేశాను లాస్ట్ టైం అందరిని కూడా. ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ ఉందని జస్ట్ ఒక 1 minute చెప్తాను. నేను ఫస్ట్ మా పరిగి శ్రవంతి మల్లిక్ గారికి కథ చెప్పినప్పుడు అంటే యాక్చువల్గా 3 parts సినిమా ఇది. ఈరోజు టీజర్ చూశారు కదా, ఆ టీజర్ అనేది ఫస్ట్ పార్ట్ సంబంధించింది అంతా కూడా. సో కథ చెప్పినప్పుడు ఇది 3 parts కథ కదా, జస్ట్ మనం సినిమాలాగా దీన్ని ప్రొజెక్ట్ చేద్దాము, అంటే చాలా పెద్ద కథ, దీన్ని వెబ్ సిరీస్ లా కాకుండా ఒక సినిమాలాగా మనం చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అలాగే మా నరేష్ గౌడ్ కూడా ఇది చాలా బాగుంది సార్, చాలా ఎగ్జైటింగ్గా ఉంది సినిమా. డెఫినెట్గా మనకు మంచి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, మనం సినిమా లాగానే అంటే సినిమా ఫార్మేట్లో చేద్దామని చెప్పేసి మేము ముగ్గురు అనుకోవడం జరిగింది. అది ఒక 1 year ప్రాసెస్ అనమాట. ఈ స్క్రిప్ట్ అంతా చేయడానికి మేము ముగ్గురం కలిసి కూర్చొని ఆఫీస్లో చాలా రోజులు వర్క్ చేస్తాం దీని మీద. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇందులో. మన పురాణాల్లో కానీ మన భారతంలో కానీ తర్వాత రామాయణం కూడా తీసుకున్నా సరే కొన్ని పాత్రలు మనకి ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉంటే ఆ పాత్రలు వాటి వ్యక్తిత్వాలు కానీ వాళ్ళు ఆలోచించే విధానం కానీ బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని పాత్రలు. అలాగా షేక్స్పియర్ కథల్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అంటే మనస్తత్వాలు. ఇందాక యాంకర్ గారు నేను కొంచెం చెప్తే చాలా ఎక్కువ చెప్పేసింది కథ గురించి. మనుషుల యొక్క వ్యక్తిత్వం వాళ్ళు మనకి కనిపించేది, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక 2 వ్యక్తులు ఉంటారన్నమాట. ప్రతి మనిషిలో కూడా మనకు కనిపించే మనిషి ఒకరు ఉంటారు, కనపడని మనిషి ఒకరు ఉంటారు. సో ఆ కనపడని మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండే ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటారో అవన్నీ కూడా మా ప్రభుత్వ సార దుకాణంలో ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సో మనుషుల యొక్క వ్యక్తిత్వాలు వాళ్ళ జీవితాలు ఒక విలేజ్లోకి వెళ్తే ఆ విలేజ్లో ఉండే కొన్ని పాత్రలు వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, అవన్నీ కూడా చాలా కంటే క్రూరంగా ఉంటాయి, కొన్ని మనకి చాలా జుగుస్పకరంగా ఉంటాయి అనమాట. అందుకే జంతువులు లాంటి మనుషులు కాదని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో మీకు టీజర్ చూశారు కాబట్టి ఆ టీజర్లో నుంచి చాలా వరకు అర్థమై ఉంటుంది. దీనికి మించి అంటే ఇది మనం ఒక 2%, 3%, 99% సినిమాలో ఇంకా అంటే మనకి షాక్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం చూస్తున్న ప్రతి సీన్ కూడా చాలా ఎంజాయ్గా, అంటే మైండ్కి ఎలా ఉంటుందంటే కొడితే ఒకసారి షాకింగ్లా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా అంత డెప్త్ ఉంటుంది, అంత షాకింగ్లా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా. ఇకపోతే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా వాళ్ళు నిజంగా ఏదో వచ్చి యాక్ట్ చేసామన్నగా చేయలేదు, అద్భుతంగా అంటే వాళ్ళ ప్రాణం పెట్టారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు. ఎలాగంటే ఆ పాత్రలో లీనమైపోయి ప్రతి పాత్ర వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుని ఒక డ్రగ్స్ లాగా చేశారనమాట. వాళ్ళు చెప్పాలంటే ప్రతి యాక్టర్ కూడా ఇందులో చేసిన 16 మంది ఉన్నారు. 16 మంది కూడా అందరూ రిలేషన్స్, మొత్తం ఎక్కడ అవుట్ సైడ్ క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. ప్రతి పాత్ర కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్లో ఉంటారు, అందరూ కూడా ఒకరికొక రిలేషన్ అనమాట. సో అన్ని పాత్రల్ని స్క్రీన్ ప్లేలో తీసుకురావడం అనేది చాలా అంటే నాకు చాలా టఫ్ జాబ్ అది. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా నేను నిజంగా అంటే వాళ్ళు నాతో చేయడం కాదు, నేను వాళ్ళతో చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు పోటీపడి చేశారు. అంటే ఏదో వచ్చి చేసామని కాకుండా ఆ పాత్రలోకి లీనమైపోయి అర్థం చేసుకొని ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సభాముఖంగా, ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి, ఒక అమ్మాయి రాలేదు ఇంకా. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నా హృదయపూర్వకంగా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నాకైతే మాత్రం ఫస్ట్ టైం జరగకుండా, నేను ఫస్ట్ సినిమా చేశాను, తర్వాత కమలతనాపురాయణ సినిమా చేశాను, 1940 కమలతనాపురాయణ, లబ్జా సినిమా చేశాను, తర్వాత డిగ్రీ చేశాను. ఆ తర్వాత నాకు బాగా దొరికిన యాక్టర్స్ వీళ్ళే అనమాట. వీళ్ళంతా ఆనిముచ్చారు నిజంగా చెప్పాలంటే. నాకు ఎక్కడో మొత్తం అందరినీ కూడా ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా, అంటే మీరు చూస్తే సినిమా చూస్తే మేము ఆల్రెడీ షో చేసిన రోజు ఒక 200 members చూసారు ఇదే థియేటర్లో. ఒక 175 members అందరూ కూడా అసలు కుర్చీ నుంచి లేచి అంటే ఎడ్జ్లో చూసారనమాట. కుర్చీకి అలాగా ఆనుకొని అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఇలాగే చూసారనమాట. అంటే
అంత లీనమైపోయి చేస్తేనే అవతల ఆడియన్స్ కూడా వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట, ప్రతి క్యారెక్టర్ కూడా. సో అంత అద్భుతంగా చేసినందుకు నిజంగా మీ అందరికి కూడా థ్యాంక్స్, ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికి కూడా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అనమాట వీళ్ళందరూ చేసింది కూడా. ఎందుకంటే టీజర్ చూడగానే మీకు తెలిసిపోతుంటుంది, టైం ఎక్కువ లేదు కాబట్టి. ఎందుకంటే అందరి పేర్లు చెప్పి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను కాబట్టి. అతని పేరు ఆ రోజు రాలేదు, మన నరేష్ ఈరోజు వచ్చారు, అందులో ఎస్ఏ క్యారెక్టర్ చేశాడు. సో